ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి సారంలో 15వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. ఇది కూడా బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయంలో మైత్రేయి బ్రాహ్మణము అనేటువంటి దాని యొక్క సారం. 16 అధ్యాయాల వరకు మనకి బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయమే ఉంటుంది. 17-18 అధ్యాయాల్లో బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి 3-4 అధ్యాయాలు ఉంటాయి. 19-20 అధ్యాయాల్లో 19లో కేనోపనిషత్తు, 20లో నృసింహతాపిన్య ఉత్తర తాపిన్యోపనిషత్తు సరి మనకు అనుభూతి ప్రకాశం. దీంట్లో ఇప్పుడు మైత్రేయి బ్రాహ్మణం బృహదారణ్యకోపనిషత్తులో అజ్ఞానకాండలోని మైత్రేయి బ్రాహ్మణం ఉన్నది, జ్ఞానకాండలోని మైత్రేయి బ్రాహ్మణం ఉన్నది. 2 కాండల్లోని మైత్రేయి బ్రాహ్మణం ఉన్నది. ఆ మైత్రేయి బ్రాహ్మణం యొక్క సారాన్ని మనం చెప్పుకోవాలి. ఎవరి మైత్రేయి అంటే యాజ్ఞవల్క్యుని యొక్క భార్య. యాజ్ఞవల్క్యునికి 2 భార్యలు, ఒక భార్య కాత్యాయని, ఒక భార్య మైత్రేయి. ఈ మైత్రేయి అనేటువంటి భార్యకి జ్ఞానకాండ మీద ప్రీతి ఎక్కువ. దానివలన యాజ్ఞవల్క్యుని వలన జ్ఞానాన్ని పొందినట్టుగా ఇక్కడ మనకి చెప్తారు. భార్యకి ఆయన చెప్పినటువంటి జ్ఞాన విషయాల్ని ఇక్కడ మనకి చెప్తారు. మైత్రేయై యాజ్ఞవల్క్యోయాం చతుర్థే బ్రాహ్మణే బ్రవీత్ ససాధనాం బ్రహ్మ విద్యాం విస్పష్టం వ్యాకరోతి తాం. మైత్రేయి బ్రాహ్మణ సారాన్ని చెప్తున్నారు. యాజ్ఞవల్క్యుడు చతుర్థే బ్రాహ్మణే 4వ బ్రాహ్మణమునందు మైత్రేయి కొరకు యాం దేనిని ససాధనాం సాధనములతో కూడా బ్రహ్మ విద్యను అబ్రవీత్ చెప్పాను. తాం దానిని విస్పష్టం చాలా స్పష్టముగా వ్యాకరించుచున్నారు, విడదీసి చెప్తున్నారు. బ్రహ్మ విద్య అనేటువంటి దాన్ని మైత్రేయికి యాజ్ఞవల్క్యుల వారు ఉపదేశం చేశారు. దాన్ని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. సాధనాలతో కూడా చెప్పారు. యాజ్ఞవల్క్యుడు తన భార్యకు సంపదను ఇస్తాను అన్నాడు. అంటే ఆ సంపద వల్ల లభించేటువంటి ఫలం ఏమిటని ప్రశ్నించింది. భార్య అయినటువంటి మైత్రేయికి సంపద వలన ఫలం లేదు అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. అప్పుడు ఆమె నాకు నీవు పొందినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించమని కోరింది. ఆమెకు బ్రహ్మ విద్యను బోధించాడు. బ్రహ్మ విద్యకి సాధనాలు ఏమిటి? యాషణావర్జనము, వైరాగ్యము, సన్యాసము, సర్వాన్ని విడిచిపెట్టడం. ఆ సాధనాలతో మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ విద్య ఉపదేశించాడు. దానినే ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. అంటే యాషణలు 3 యాషణలు ఉన్నాయి. విత్తేషణ, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. ఈ 3 విడిచిపెట్టాలి. అలాగే వైరాగ్యం కావాలి. సర్వజీవుల విషయముల యందు వైరాగ్యం ఉండాలి. అలాగే అన్నింటినీ విడిచిపెట్టుకోవాలి. సన్యాసం కావాలి. ఇవి ఉంటేనే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అని మనం నోటంటే అన్నంత మాత్రాన బ్రహ్మ విద్య సాధ్యం కాదు. మనం లోక వ్యవహారాల్లో మునిగి తేలుతూ నేను బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నానండి. ఏం నేర్చుకుంటాం? బ్రహ్మ విద్య నేర్చుకునేది కాదు, నీలో నీకు కలగవలసింది. అది ఎలా కలుగుతుంది? నువ్వు విత్తేషణ, లోకేషణ,
పుత్రేషణ విడిచిపెట్టాలి. అలాగే నువ్వు అన్నింటినీ విడిచిపెట్టాలి, సన్యాసం కావాలి. అలాగే నీకు వైరాగ్యం ఉండాలి. ఇవి మూడు లేకుండా బ్రహ్మ విద్య సాధ్యం కాదు. చిత్తస్య కర్మ హేతుత్వాత్ త్యాగో తత్యాగో జ్ఞాన కారణం ఇది దర్శయితుం ప్రాహ శృతిరాఖ్యాయికా శుభాం. ఇక్కడ చిత్తస్య అన్న చోట పాఠాంతరం విత్తస్య అని ఉంది, కానీ ఇక్కడ మనం చిత్తస్య అని ఎందుకు తీసుకున్నామో తర్వాత చెప్తాను. చిత్తస్య చిత్తము యొక్క కర్మహేతుత్వాత్ కర్మలకు కారణమగుట వలన తత్యాగ చిత్తమును విడుచుట జ్ఞాన కారణము ఇది దర్శయితం అని దర్శింపజేయటం కొరకు శృతి ఉపనిషత్తు శుభాం ఆఖ్యాయికాం శుభప్రదమైనటువంటి కథను ప్రాహ చెప్పాను. ఏమండి, యాజ్ఞవల్క్యునికి ఇద్దరు భార్యలు, ఒకరు మైత్రేయి, రెండవ భార్య కాత్యాయని. యాజ్ఞవల్క్యుడు నేను గృహస్థాన్ని విడిచిపెట్టి తరువాత ఆశ్రమమైనటువంటి సన్యాసంలో ప్రవేశిస్తాను అన్నాడు. నా సంపద మీకు ఇద్దరికీ పంపకం చేస్తానన్నాడు. మైత్రేయి అన్నది ఆ సంపద నాకు మోక్షాన్ని కలిగిస్తుందా అని అడిగింది. ఎంత సంపద కలిగినా మోక్షం సాధ్యం కాదు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. అప్పుడు మైత్రేయి మోక్షమయ్యేటువంటి సంపద నాకొద్దు, మీరు పొందినటువంటి జ్ఞానం నాకు అందించండి అని కోరింది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బ్రహ్మ విద్య బోధించాడు. ఏమిటా బ్రహ్మ విద్య అంటే, చిత్తస్య కర్మ హేతుత్వ కర్మలకి హేతు ఏమిటి? అంతఃకరణాలు, మనోబుద్ధి అహంకార చిత్తాలు. ఆ నాలుగింటికి కలిపి చిత్తము అన్నటువంటి పేరు పెట్టారు. ఆ నాలుగింటిని కలిపి చిత్తస్య కర్మ హేతుత్వ అంతఃకరణాలు కర్మలకు కారణం, అంతఃకరణాలను విడిచిపెట్టాలి. తత్యాగో జ్ఞాన కారణం, దాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది జ్ఞానానికి కారణం. ఆ విషయాల్ని చెప్పడానికి ఈ కథని చెప్తున్నారు. అయితే యాషణాత్రయ సన్యాస చిత్తత్యాగేన లక్ష్యతే జ్ఞానస్య హేతు సన్యాస ఇది శాస్త్రేషు డిండిమః. ఇక్కడ ఏమిటి విడిచిపెట్టాలండి? చిత్తత్యాగం అంటే ఏమిటి? చిత్తత్యాగం మాకు చిత్తం ఎక్కడున్నదో కనిపించడం లేదు కదండి. మనస్సు కనిపించలేదు, బుద్ధి కనిపించలేదు, అహంకారం కనిపించలేదు, చిత్తం కనిపించలేదు. విడిచిపెట్టేయడానికి ఆంతరమైనటువంటి ఇంద్రియాలు అవి కనిపించడం లేదు, వాటిని ఎలా విడిచిపెట్టేయడం అండి? యాషణాత్రయ సన్యాస చిత్తత్యాగేన లక్ష్యతే. చిత్తత్యాగేన కర్మలకు హేతువైనటువంటి చిత్తము త్యాగము చేయుట చేత యాషణాత్రయ సన్యాస పుత్రేషణ విత్తేషణ లోకేషణ అనే త్యాగము లక్ష్యతే తెలియబడుతుంది. మీరు ఎప్పుడైనా మూడింటిని విడిచిపెట్టేయాలి. ఇవి మనకి బృహదారణ్యకంలో చెప్పారు. దారేషణ అన్నటువంటి చెప్పరు. ఎక్కడైతే పుత్రేషణ అన్న పదం వాడేమో అక్కడ దారేషణ అన్నటువంటిది ఉన్నట్టుగే, ప్రత్యేకంగా దారేషణ అన్నటువంటి చెప్పక్కర్లేదు. పుత్రేషణ చెప్తే దారేషణ చెప్పినట్టుగా. దారేషణ లేదు, పుత్రేషణే ఉంది. కొడుకు ఎప్పుడు కొడుకున్నాడో డబ్బు, ఎప్పుడు ఈ రెండు ఉన్నాయో లోకాలు. పునాంనో నరకాత్రాయితి ఇది పుత్ర, ఇది కాదు. పుత్రుడి వలన కలిగేటువంటి లోకాలకి సంప్రతి కర్మ కావాలి, అది సాధ్యం కాదు. అయినా మనకి పుత్రుడు కావాలి. మనం సంపాదించినటువంటి ధనాన్నంతటినీ వాడికి పంచివ్వాలి, వాడు అనుభవించాలి. నా కొడుకు నేను ఇంత ఇచ్చేది అనుకోవాలి. ఇస్తే ఏం జరిగిందయ్యా? వాడితో రుణం బలపడ్డాది.
మరి నువ్వు 10 కోట్లు ఇచ్చావు. ఆ 10 కోట్ల అప్పు తీర్చడానికి వాడేనా నీకు పుట్టాలి, నువ్వేనా వాడికి పుట్టాలి? మళ్ళీ నీకు జన్మకి నువ్వే కారణం అయ్యావు. కొడుకు డబ్బు ఇచ్చేదని అనుకున్నావు, కానీ నీ జన్మకి నువ్వు కారణం అయ్యావు. విత్తేషణ, పుత్రేషణ ఉండేసరికల్లా డబ్బు సంపాదించాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి, వాళ్ళని ధనవంతులు చేయాలి. విత్తేషణ ఉండేసరికల్లా కర్మలు చేయాలి, లోకాలు సాధించాలి. మొత్తం మీద ఏమయ్యావయ్యా? అజ్ఞానంలో పడ్డావు, మళ్ళీ మళ్ళీ పుడుతున్నావు, చూస్తున్నావు. చిత్తత్యాగం చేత, కర్మలకి హేతు అయినటువంటి చిత్తాన్ని త్యాగం చేయడం చేత యాషణాత్రయ సన్యాస, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనే త్యాగం లక్ష్యతే తెలియబడుతున్నాడు. జ్ఞానస్య, జ్ఞానమునకు సన్యాస హేతు ఇది, యాషణాత్రయ వర్జనం అనేటువంటిది కారణము అని శాస్త్రేషు డిండిమహ, శాస్త్రములయందు డిండిమహ చాటబడుతున్నాడు. యాషణాత్రయం మొదలవయ్యా. ఆ పిల్లలంటే ఆ వ్యామోహం, డబ్బంటే ఆ వ్యామోహం, లోకాలంటే వ్యామోహం విడిచిపెట్టవయ్యా. కర్మలకు హేతు అయినటువంటి చిత్తత్యాగం చేతనం అంటే పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనే యాషణాత్రయాన్ని విడిచిపెట్టుట అనేటువంటిది తెలియబడుతున్నది. జ్ఞానానికి సన్యాసమే కారణమని శాస్త్రం చెప్తున్నారు. విడిచిపెట్టకపోతే జ్ఞానం కలగదు, విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే జ్ఞానం కలుగుతుంది. 2-3 శ్లోకాల్లోని చిత్తస్య చిత్తత్యాగేన అనడానికి బదులుగా విత్తస్య విత్తత్యాగేన అనేటువంటి పాఠాంతరాలు చెప్పారు. కానీ అంతరింద్రియాల్లో చిట్ట చివరిదైనటువంటి చిత్తము పంచకోశాలకి దూరం అయితేనే సన్యాసం సాధ్యం. విత్తం ఒక్కటే విడిచిపెట్టిన పుత్రేషణ, లోకేషణలో ప్రమాదకరాలే. కాబట్టి మూడింటికి మూలస్థానమైనటువంటి చిత్తత్యాగమే ముఖ్యం, అంతరింద్రియ త్యాగమే ముఖ్యం. రాబోయే 5వ శ్లోకంలో కూడా చిత్త విక్షేప బాహుళ్యాన్ని చెప్పారు. 2-3 శ్లోకాల్లో చిత్తము అనేటువంటి పాఠాన్ని అందువలన మనం గ్రహించాం. అయితే వివిధ కర్మ సన్యాస ఫల సాధన భేదత ఫలాయ జ్ఞానినస్త్యాగ జిజ్ఞాసోర్జ్ఞాన సిద్ధయే. అంటే సన్యాసం ఎలా ఉంటుందండి? నేను విడిచిపెట్టేశానండి అని, నాకు మోక్షం వచ్చేస్తుందా అండి? రాదండి. కర్మ సన్యాసం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందండి. ఏమిటండి ఆ 2 రకాలు? ఆ కర్మ సన్యాసంలో ఉన్నటువంటి 2 రకాలు ఏమిటండి? కర్మ సన్యాస ద్వివిధ ప్రోక్త. కర్మ సన్యాసము ఫల సాధన భేదత, ఫలముల యొక్క సాధనముల యొక్క భేదం వలన వివిధ 2 రకములుగా చెప్తున్నారు. 2 రకాలు. సాధనాలు వేరేగా ఉండడం వలన, ఫలం వేరేగా ఉండడం వలన సన్యాసం అనేటువంటిది 2 రకాలు. ఏమిటా 2 రకాలు? జ్ఞానినస్త్యాగ ఫలాయ, జ్ఞానుల యొక్క సన్యాసము ఆత్మసిద్ధి కొరకు. ఫలము అంటే ఆత్మసిద్ధి, ప్రత్యేకించి ఆత్మ పొందబడేది కాదు, నేను ఆత్మ అని తెలియటమే. జ్ఞానం కలిగినటువంటి వాడు సన్యాసం తీసుకుంటే నేనే ఆత్మ అని తెలుసుకుంటాడు. అలా కాకుండా జిజ్ఞాసు యొక్క అంటే జ్ఞానం కోరేటువంటి వాని యొక్క త్యాగ సన్యాసము
జ్ఞానసిద్ధి అయ్యే జ్ఞానం కలుగుతుంది. అంటే నా జ్ఞానం లేదు, నాకు జ్ఞానం లేదు, నేను అన్నీ విడిచిపెట్టేశాను, నాకేం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. నా జ్ఞానం ఉంది, నేను అన్నీ విడిచిపెట్టేశాను, నాకేం కలుగుతుంది? ఆత్మసిద్ధి కలుగుతుంది. సన్యాసం రెండు రకాలు. ఒకటి జ్ఞానుల సన్యాసము, దీనికి ఆత్మని తెలియడం ఫలితం. సాధనం యాషనాత్రయ వర్జనం, వైరాగ్యము, జ్ఞానము. వైరాగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, యాషనాత్రయాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విద్వత్ సన్యాసము అంటారు. అంటే వాడు ఆత్మని పొందుతాడు, వాడు ఫస్ట్ క్లాస్ వాడు. రెండోది జ్ఞానం కొరకు సన్యాసం. మొదటి దాన్ని విద్వత్ సన్యాసము అని, రెండవ దాన్ని వివిధిష సన్యాసము అని అంటారు. తెలుసుకుంది సన్యాసం తీసుకునే వాళ్ళు ఉంటారు, తెలిసి సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉంటారు. రెండవ దానికి వైరాగ్యం, యాషనాత్రయ వర్జనం ఉంటాయి, జ్ఞానం ఉండదు. వాడు యాషనాత్రయాన్ని వదిలేశాడు, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ విడిచిపెట్టేశాడు. వాడి వైరాగ్యం ఉంది, కానీ వాడి జ్ఞానం లేదు. రెండో వాడికి, మొదటి వాడికి మూడు ఉన్నాయి. జ్ఞానం ఉన్నది కాబట్టి వాడికి మోక్షం, ఆత్మసిద్ధి కలుగుతుంది. రెండో వాడికి జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ మనకి రెండు రకాలు చెప్పారు. జ్ఞానత్వాత్ యాజ్ఞవల్క్యోయం జీవన్ముక్తి ఫలేచ్ఛయా చిత్త విక్షేప బాహుళ్యం గార్హస్థ్యం త్యక్తుమిచ్చతి. ఏమండి, అయం యాజ్ఞవల్క్య, ఈ యాజ్ఞవల్క్యుడు యథార్థానికి పురాణాల్లోని, మహాభారతంలోని, వేదాంతంలోని యాజ్ఞవల్క్యుడు పేరు తెలియనటువంటి వాడు ఉండడు. ఎందుకంటే సుప్రసిద్ధమైనటువంటి బ్రహ్మజ్ఞాని, ఆయన్ని తెలియని వాడు ఉండడు. బృహదారణ్యకోపనిషత్తులో 3-4 అధ్యాయాలు రెండూ కూడా యాజ్ఞవల్క్యుడి మీదే ఆధారపడి ఉన్నాయి. జ్ఞానకాండంతా యాజ్ఞవల్క్యుడి మీదే ఆధారపడి ఉన్నారు. అటువంటి యాజ్ఞవల్క్యుడు జ్ఞాని అవడం వల్ల, అంటే వాడికి స్వతసిద్ధంగా జ్ఞానం ఉండడం చేతను జీవన్ముక్తి ఫలేచ్ఛయా, జీవన్ముక్తిని కోరినటువంటి వాడై, అంటే వాడు జీవన్ముక్తిని కోరుకున్నాడు. జీవన్ముక్తి ఫలేచ్ఛయా, జీవన్ముక్తి అనేటువంటి ఫలాన్ని కోరుకున్నవాడై చిత్త విక్షేప బాహుళ్యం, అనేక విధాలైనటువంటి చిత్త చాంచల్యములకు నిలయమైనటువంటి గార్హస్థ్యం, గృహస్థ ధర్మమును త్యక్తుమిచ్చతి, విడిచిపెట్టడానికి కోరుకుంటున్నాడు. వాడు జ్ఞాని, వాడు గృహస్థ ధర్మంలో ఉన్నాడు, దీంట్లో ఉండే గొడవలు వాడికి తెలుసు. ఏమండి, నాకు వైరాగ్యం అండి అన్నా కుదరదు, నేను యాషనాత్రయం విధులు చేశానన్నా కుదరదు. నాన్న నువ్వు ఎంత సంపాదించావు, నాకెంత ఇచ్చావు, తమ్ముడికి ఎంత ఇచ్చావు, చెల్లికి ఎంత ఇచ్చావు, అక్కకి ఎంత ఇచ్చావు, మీ ఆవిడ పేరుని ఎంత రాసావు, ఓవేళ అమ్మ పేరు రాస్తే ఆ తర్వాత ఆ డబ్బు ఎవరికి వస్తుంది? చిత్త విక్షేప బాహుళ్యం, బోల్డని గొడవలు డబ్బుకి సంబంధించినవి. ఇవి కాకుండా నన్ను బాగా చూడలేదు, వాడిని బాగా చూసావు, వాడంటే నీకు ముద్దు, నేనంటే లేదు, ఆ మనవండి పలకరించావు, నా కొడుకును పలకరించలేదు. ఏం గోలరా? చిత్త విక్షేపం. బుర్రని పనిచేయని వారు అంతరింద్రియాలన్నీ కూడా తగలబడిపోతూ ఉంటాయి. గార్హస్థ్యం, గృహస్థ ధర్మం. దీన్ని త్యక్తుమిచ్చేది, వదిలే, వాళ్ళు ఎవడపడతాడు రా, నేను వదిలేసిపోతే పోతుంది అనుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు గృహస్థుడు, జ్ఞాని. గృహస్థులో చిత్తం అనేక విధాలైనటువంటి చాంచల్యాలు కలిగి ఉంటుంది.
అందువలన తాను జ్ఞాని కనుక జీవన్ముక్తిని పొందగోరి గృహస్థ ధర్మం విడిచిపెట్టాలి అనుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు కర్మిష్టి అనేది అతని భార్య అయినటువంటి కాత్యాయని వలన తెలుస్తుంది. యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలు అన్నారు. అదేమిటండి అంతజ్ఞాని రెండు పెళ్ళారు, ఈ రెండు పెళ్ళిళ్ళు ఎందుకండి? ఒక పెళ్ళాంతోనే వేగలేక వస్తూ ఉంటే మరో భార్యను కూడా వీడు ఎందుకు చేసుకున్నాడండి అంటే ఆయన భార్యలని కాదు అర్థం. కాత్యాయని అంటే ఆ పదానికి అర్థం ఏమిటి? కతి అయన అని ఎన్ని మార్గాలున్నాయి అన్నటువంటి దాన్ని అన్వేషించేవాడిని కత్యుడు అంటారు. కత్యస్య గోత్రాపత్యం స్త్రీ కాత్యాయని అంటే బ్రహ్మమును పొందడానికి ఎన్ని మార్గాలున్నాయి అని అన్వేషించేటువంటి కత్యుని సంతతి కాత్యాయని. ఈమె కర్మపత్ని. మరి ఇదే ఉపనిషత్తులో మరొక చోట జనకుడు ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి కారణం ఏమిటి అన్నది యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. జనకుడు ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. వీడి ప్రశ్నలకి సమాధానాలు నేను ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే జనక మహారాజు గారు యాజ్ఞవల్క్యుడు ఒక యజ్ఞంలో కలిసినప్పుడు ఆ కర్మకాండ విషయంలో మంచి సమన్వయాన్ని జనక మహారాజు గారు చెప్పారు. అది యాజ్ఞవల్క్యుడు విన్నాడు. ఓహో వీడు చాలా బ్రహ్మాండమైనటువంటి జ్ఞాని, మంచి విషయాన్ని తెలిసినటువంటి వాడు, కాబట్టి వీడికి వరం ఇద్దాం అనుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. అప్పుడు జనక మహారాజు గారికి ఏమిటని వరం ఇచ్చేట? ఎప్పుడైనా మీరు ఏదైనా అడిగితే దానికి తప్పకుండా సమాధానం చెప్తాను అన్నాడు. అందువల్ల 3-4 అధ్యాయాల్లో జనక మహారాజు గారు యాజ్ఞవల్క్యుడిని ఏ ప్రశ్నలు వేస్తే వాటన్నిటికీ సమాధానాలు చెప్పాడు. అందువలన కూడా యాజ్ఞవల్క్యుడికి కర్మకాండ తెలుసు అని మనకు తెలుస్తుంది. యాజ్ఞవల్క్యుడు కర్మకాండ బాగా తెలిసినవాడు, కర్మిష్టి గృహస్థుడు. అయితే ఈ రెండైనా విశేషించే జ్ఞాని. ఆయనలో జ్ఞానం కూడా ఉన్నాడు. జ్ఞానం కలవానికి సన్యాస ఫలం ఆత్మని తెలియడమే. జ్ఞాని అయినటువంటి వాడు సన్యాసాన్ని కోరుకుంటే ఏం కలుగుతుంది? ఆత్మని తెలియటమే. తానే ఆత్మ అనే స్థితిని పొందుటకు ముందు కర్మకారణమైనటువంటి గృహస్థాన్ని త్యాగం చేస్తున్నాడు. అప్పుడు అతని జ్ఞానపత్ని మైత్రేయి సంపద వద్దు అంటే తాను పొందినటువంటి జ్ఞానాన్ని ఆవిడికి బోధించాడు అన్నటువంటిది ఇక్కడ మనకి చెప్పారు. అయితే ఆవిడ అడిగింది, మనం కూడా వింటున్నాం. మనం వింటున్నప్పుడు కొన్ని అర్థం కావటం లేదు, అర్థమయ్యే అనేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? ఏదోలే అంతో కొంత తెలిసింది అనేసుకు ఊరుకుంటున్నాం. కానీ మైత్రేయికి యాజ్ఞవల్క్యుల వారు ఒక మాట చెప్పారు. నిధిధ్యాసస్వేతి శబ్దాత్ సర్వత్యాగ ఫలం జగో నైక్యన్య చింతాం అత్యక్త్వా నిధిధ్యాసితుమర్హతి. ఏమండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. యోగశాస్త్రంలో ధారణ ధ్యాన సమాధులు అని ఉన్నాయి. వేదాంత శాస్త్రంలోని నిధిధ్యాస అని చెప్పారు. అంటే 2 ఒకటేనా అండి? కావు. అది వేరు, ఇది వేరు. ఏమిటా వేరండి అంటే ఇక్కడ మైత్రేయికి నేను నీకు బ్రహ్మ విద్య చెప్తాను, కానీ నేను చెప్తూ ఉన్నటువంటి బ్రహ్మ విద్యని నువ్వు నిధిధ్యాస చెయ్యి అన్నాడు. నిధిధ్యాసస్వ, నిధిధ్యాస చేయుము. ఇది శబ్దాత్ అనే శబ్దము వలన సర్వత్యాగ ఫలం, అన్నింటినీ విడిచిపెట్టడం అనేటువంటి ఫలితాన్ని చెప్పాడు. మనం వినేటప్పుడు ఏమిటి ఉండాలండి? ఇంకా కర్మబంధాలకి దూరంగా ఉండాలి. నా కొడుకు
నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా మనవలు, నా ధనం, నా భార్య, నా గృహం, వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. బ్రహ్మజ్ఞానాన్ని వింటూనే ఉంటే ఏదో బ్రహ్మజ్ఞానం చెప్తున్నారు, మనం వినేస్తున్నాం. ఈ గంట అయిపోగానే మళ్ళీ లోపలికి వెళ్తే మనకు వాళ్ళలో మనం పడిపోతున్నాం. అలా ఉంటే కుదరదు అని అంటున్నాడు మైత్రేయితో యాజ్ఞవల్క్యుడు. నువ్వు దీన్ని నిధిధ్యాస చెయ్యి అన్నాడు. ఈ నిధిధ్యాస వల్ల ఏమిటి చెప్పామయ్యా? సర్వత్యాగ ఫలం జగవు, అన్నింటినీ విడిచిపెట్టడం అనేటువంటి చెప్పాం. అన్నింటినీ విడిచిపెడితే నీకు ఇది బుర్రకెక్కుతుంది. నీకు ఈ బ్రహ్మ విద్య కావాలంటే అన్నీ వదులుకో. ఏమండి, నాకు పేరు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు భార్యా పిల్లలు, నా లోకాలు, నాకు అన్నీ కావాలి, నేను బ్రహ్మజ్ఞానము కావాలి. సాధ్యం కాదు. మనకి బ్రహ్మ విద్యానుభూతి లేకపోతే మనం బ్రహ్మ విద్యని గురించి మాట్లాడడానికి అర్హులం కాం. నా డబ్బు నాది, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఇళ్ళు, నా వాకళ్ళు అనుకునేటువంటి వాడికి బ్రహ్మ విద్య లాభం లేదు. నిధిధ్యాసస్వ ఇది శబ్దాత్, నిధిధ్యాసస్వ అనేటువంటి శబ్దము చేత సర్వత్యాగ ఫలం జగవు, అన్నీ విడిచిపెట్టియాలి అన్నమాట చెప్తాం. అన్యచింత, ఇతర విషయముల విచారణ అత్యక్వా, విడిచిపెట్టకుండా నిధిధ్యాసితం, ధ్యానము చేయుటకు నా అర్హతి, అర్హుడు కాడు. ఎవడైనా, విద్యారణ్యులు వారు చెప్తున్నారు, లోకంలో ఎవరైనా బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఆలోచించాలి అంటే ఇతర విషయాలు వదిలేయాలి, ఇతర విషయాలను విడిచిపెట్టేయాలి. అత్యక్తమా, విడిచిపెట్టకుండా కుదరదు. అవి కావాలి ఇవి కావాలంటే కుదరదండి. మంత్రంలో నిధిధ్యాసస్వ అనే పదం వాడారు. దానివల్ల అన్నింటినీ విడిచిపెట్టాలి అని చెప్పబడ్డారు. ఇతర చింతలను విడిచిపెట్టకుండా ధ్యానానికి అర్హతని పొందలేడు. అంటే చిత్త నిరోధం లేకుండా ధ్యానం సాధ్యం కాదు. మైత్రేయ బ్రహ్మ విద్య కోరింది. యాజ్ఞవల్క్యుడు చెప్పడం ప్రారంభించాడు. సహోవాచ యాజ్ఞవల్క్య ప్రియా బతారే నస్వతి ప్రియ భాషస ఏక్యాస్వ. ఇదిగో, నువ్వు చాలా బాగా మాట్లాడతావు, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, వ్యాఖ్యాస్యామి, నీకు నేను బ్రహ్మ విద్యను వ్యాఖ్యానం చేస్తాను. వ్యాచక్షమాణస్యతు మే నిధిధ్యాసస్వేతి, నేను చెప్తూ ఉంటే నువ్వు నీ బుర్ర పట్టుకొని వచ్చి నా దగ్గర పెట్టు, ఎక్కడో పెట్టి వెనక్కు. సాధారణంగా చదువు పిల్లలకి రాకపోవడానికి కారణం ఏమిటండి అని అంటే ఏకాగ్రత ఉండదు. గురువు బోధిస్తూ ఉన్నటువంటి దాని యందు లేకుండా ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే, ఈయన నాకు చెప్పడం ఏమిటి అని కొంతమంది, వినకుండా కొంతమంది, ఇతర విషయాలు పెట్టి కొంతమంది వాళ్ళని వాళ్ళు పాడు చేసుకుంటారు. అది నిధిధ్యాస కాదు. ఆ నిధిధ్యాసని చెయ్యి. నేను చెప్తూ ఉన్నప్పుడు నా మీదే దృష్టి పెట్టు. ఈ నిధిధ్యాసస్వ అనే పదానికి భాష్యకారులు వాక్యాన్ని అర్థతో నిశ్చయేన ధ్యాతం ఇచ్చతి అని వ్యాఖ్యానించారు. వాక్యార్థం ఖచ్చితంగా గ్రహించి ఆ అర్థం ధ్యానం చెయ్యి అని చెప్పారు. విద్యారణ్యులు నిధిధ్యాస అంటే యాషణాత్రయ వర్జనమని, అది లేకుండా ధ్యానించడం కుదరదని చెప్పారు. విద్యారణ్యులు వారు నిధిధ్యాస అనేటువంటి పదానికి యాషణాత్రయ వర్జనం అని, విడిచిపెట్టడం అని అర్థం చెప్పారు. ఈ లోకాల్ని విడిచిపెట్టాలి, ఈ డబ్బుని విడిచిపెట్టాలి, పిల్లల్ని విడిచిపెట్టు అంటే భార్యని విడిచిపెట్టు. ఇక్కడ వేదాంత శాస్త్రం ప్రకారం చిత్తత్యాగం కాదు, యాషణాత్రయ వర్జనం ఉండాలి. ఎందుకంటే బృహదారణ్యకంలోనే ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ భాష్యకారులు
ఓ మాట చెప్పారు. చిత్త నిరోధం అనేటువంటి దాన్ని మేము అంగీకరించాం. యోగశాస్త్రం కూడా ఒక దర్శనం కాబట్టి మీరేదో యోగం అంటే చిత్త నివృత్తి నిరోధము అంటే గౌరవించాం, కానీ వేదాంత శాస్త్రం ప్రకారం యోగం అంటే చిత్తవృత్తి నిరోధనం కాదు అని వ్యాఖ్యానం చేశారు. ఇదే అజ్ఞానకాండలో బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో చేశారు. అందువలన వేదాంత శాస్త్రంలో చిత్తత్యాగము అనేటువంటిది మాత్రమే కాదు, యాషణాత్రయ వర్జనం అన్నటువంటిది కావాలి. పుత్రేషణ, విత్తేషణ, ధనేషణ విడిచిపెట్టాలి. నిరంతరం విచారోయ శృతార్థస్య గురోర్ముఖాత్ తన్నిధిధ్యాసనం ప్రోక్తం తచ్చ ఏకాగ్ర్యేణ లక్ష్యతే. ఇదే మనకిప్పుడు పెద్ద ఇబ్బంది. వింటున్నాం, రోజు పాఠాలు జరుగుతున్నాయి. ఓ రోజు ఛాందోగ్యం వింటున్నాం, ఓ రోజు మాండూక్యం వింటున్నాం, ఓ రోజు ఛాందోగ్య సమీక్ష వింటున్నాం, 2 రోజులు అనుభూతి ప్రకాశం వింటున్నాం. మనం చాలా విషయాలను వింటున్నాం, వినకపోవటం లేదు. కానీ మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం? విచారణ లేదు. ఏమిటి విన్నాం అన్నటువంటిది మరి విచారణ లేదు. వినేశాం, విడిచిపెట్టేశాం. ఎలాగా నాకు బ్రహ్మ విద్య కావాలండి, ఎలా వస్తుందండి బ్రహ్మ విద్య? గురోర్ముఖాత్, గురువు యొక్క ముఖము నుండి, శృతార్థస్య, వినిన విషయముల యొక్క, నిరంతరమైన ఆటంకం లేకుండా 24/7 యహా విచారం, ఏ విచారణ ఉన్నదో తత్ అతి నిధిధ్యాసం ప్రాప్తం. నిధిధ్యాస అంటే ఏమిటండి? నిధిధ్యాస అంటే గురువు గారి దగ్గర నుంచి నువ్వు విన్నటువంటి విషయాన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా బుర్రలో గిరగిరా 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 తిరగాలి. తిరిగితే అప్పుడు నీకు పుత్రేషణ ఉండదు, విత్తేషణ ఉండదు, లోకేషణ ఉండదు, దేని మీద నీకు యాషణ ఉండదు. యాషణాత్రయ వర్జనం చేస్తే, సాధ్య సాధన యాషణాలు విడిచిపెట్టేస్తే నువ్వు సన్యాసివే. నాకు ప్రమోషన్ కావాలి, నాకు దగ్గర ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు మంచి లోకాలు కావాలి, ఈ లోకంలో నేను చాలా గొప్ప విద్వాంసుణ్ణి అని నాకు పేరు రావాలి. ఏం చేసుకుంటావు అని? ఈ లోకంలో గొప్ప విద్వాంసుడు అని పేరు వచ్చింది. ఏదో ఒక కాలంలో ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు నేను గుర్తుపెట్టుకున్నాను, నీ పేరు విన్నాను. ఆ తర్వాత నువ్వెవడు వాడెవడు. ఆ తర్వాత వాళ్ళని అడిగామనుకోండి, మాకు తెలియదు అంటారు. మనం యయాతి పుణ్యలోకాలని కోల్పోయినప్పుడు యయాతి చేసినటువంటి పుణ్యాలని గురించి ప్రారంభిస్తే ఎవరూ మాకు తెలియదన్నారు. అల్పాంత కాలం జీవించినటువంటి జీవుడు వలన యయాతి పుణ్యాత్ముడు అని తెలిసింది. మనం ఎంత పుణ్యకర్మలు చేసినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా కాలంతో పాటు అవన్నీ నశించిపోతాయి. కాబట్టి గురువు ముఖం నుండి మనం విన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని మనం నిరంతరంగా విచారణ చెయ్యాలి. దాన్ని నిధిధ్యాస అంటారు. నిధిధ్యాస అంటే నిరంతర చింతన. తచ్చ, అది కూడా ఏకాగ్ర్యేణ లక్ష్యతే, ఏకాగ్రత చేతనే తెలియబడుతున్నది. అదేమిటండి గురువుగారు చెప్పేశారు, నేను వినేశాను,
నాకు నిధిధ్యాస కలిగింది కదా, కలగలేదయ్యా. ఎందుకు కలగలేదయ్యా? అది ఏకాగ్రత వల్లనే లభిస్తుందయ్యా. ఏమిటండి ఏకాగ్రత? గురువు నుండి పొందినటువంటి బోధాన్ని నిరంతరంగా విచారణ చేయటం నిధిధ్యాస. అది ఏకాగ్రత చేత తెలియబడుతుంది. ఏకాగ్రత అంటే ధారణ కదండి, కాదండి. యోగశాస్త్ర విషయం ఇక్కడ లేదండి. ఇది వేదాంత శాస్త్రం అండి. వేదాంత శాస్త్రం వేరు, యోగ శాస్త్రం వేరు. యోగ శాస్త్రంలో ధారణ ధ్యాన సమాధులు చెప్తారు, చిత్త నిరోధం చెప్తారు. ఇక్కడ అది చెప్పరు. ఏకం అంటే ఏమిటి? వేదం. ఏకాగ్రం అంటే ఏమిటి? వేదాంతం. వేదాంతము చేత అంటే ఉపనిషద్ అర్థముల చేత, వేదాంతం ప్రకారం గురువచనాన్ని విచారణ చెయ్యడమే నిధిధ్యాస. అంటే ఉపనిషద్వాక్యముల ప్రకారం గురువు చేత బోధించబడినటువంటి విషయాన్ని నువ్వు నిరంతరంగా చింతించడమే నిధిధ్యాస. దాన్నే నిధిధ్యాస అంట. మరొక ఉపనిషత్తులో పరావిద్య అంటే గురువభిగమనం అని చెప్పారు. అందువలన ఇక్కడ గురుబోధను విచారించడమే నిధిధ్యాస. నిధిధ్యాస అంటే గురువు గారు ఏమిటి చెప్పారో దాన్ని విచారణ చేయడాన్ని నిధిధ్యాస అంటారు. అనాత్మన్యరుచి చిత్తే రుచిశ్చాత్మని చేద్భవేత్ పుణ్యపుంజేన శుద్ధం తత్ చిత్తమేకాగ్రియమర్హతి. ఇదేమండి, ఏకాగ్రత ఎలా కలుగుతుందండి? దానికి ఏముంటున్నదండి? మనం గురువుగారు చెప్తూ ఉన్నటువంటి దాన్ని చాలా అటెన్షన్గా వింటే బుర్రలో పడిపోతుందండి. అది కుదరదండి. ఏమిటి కావాలండి? చిత్తే అనాత్మని, ఆత్మ కానటువంటి చిత్తమునందు అరుచి అంటే మనోబుద్ధి అహంకార చిత్తాలనేటువంటి వాటి మీద ప్రియం లేకుండా ఉండాలి. అరుచి అంటే మనస్సుకి ఇష్టమైన కొన్ని పనులు చేయకూడదు, బుద్ధికి నచ్చిన కొన్నింటి విచారణ చేయకూడదు, అహంకారాన్ని పెంచేటువంటి వాటిని వేటిని కూడా అంగీకరించకూడదు. చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి. అది ఆ నాలుగింటి యందు కూడా మనకి ప్రీతి ఉండకూడదు, ప్రీతి లేకుండా ఉండాలి. ఆత్మని ఆత్మయందు రుచి భవేత్ చేత్, ప్రీతి కలిగితే, ఆత్మ అంటే ప్రియం ఉండాలి, అనాత్మ అంటే అప్రియం ఉండాలి. అప్పుడు పుణ్యపుంజేన మహాపుణ్య ఫలముల చేత శుద్ధమైనటువంటి తచ్చిత్తం, ఆ చిత్తము ఏకాగ్ర్యం, ఏకాగ్రతకు అర్హతి తగినదగుచున్నది. వేదాంతాన్ని చదివేయడానికి ఏమున్నదండి? నేను పుస్తకాలు కొనిశానండి, ఆ పుస్తకాలు చదివేశానండి, నాకు అర్థాలు తెలిసిపోయండి. లాంగ్వేజ్ వస్తే ప్రాక్టికల్ రాదు. లాంగ్వేజ్ వస్తే థియరీ వస్తుంది. శాస్త్రానికి థియరీ ముఖ్యం కాదు, శాస్త్రానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం. థియరీ తెలిసినా లాభం లేదు, ప్రాక్టికల్గా తెలియాలి. ఏమిటయ్యా? చిత్త విషయములు ఆత్మ విషయాలు కావు, అవి ఆత్మకి సంబంధించినవి కాదు. వాటి యందు ప్రియం ఉండకూడదు, ఆత్మ యందు ప్రీతి ఉండాలి. అలాగైతే మహాపుణ్య ఫలం వలన శుద్ధమై ఆ చిత్తము వేదాంత విచారణకి తగినటువంటిది అవుతుంది. ఏకాగ్రం అవడం అంటే వేదాంత విచారానికి అర్హం అవడం. వేదాంతాన్ని విచారణ చేయాలంటే నేను ట్రైన్లో కూర్చొని చదివేశానండి, నేను బాత్రూంలో కూర్చొని చదివేశానండి,
నేను ఏదో నోట్స్ రాసుకున్నానండి, నాకు వేదాంతం అర్థమైపోయిందండి. నథింగ్. వేదాంతం అనేటువంటిది అనుభూతి. వేదాంతానికి అర్హత కావాలి అని అంటే మనోబుద్ధ్యాహంకార చిత్త విషయాల్లో ప్రీతి ఉండకూడదు, ఆత్మ విషయంలోనే ప్రియం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఏకాగ్రత అంటే వేదాంత విచారణకి అర్హత కలిగి ఉంటావు. ఏకాగ్రత అంటే వేదాంత విచారణ. ఇక్కడ చిత్తం విచారణకు అర్హమైతే జ్ఞానం పొంది ఆత్మని తెలుస్తుంది, తానే ఆత్మ అని తెలుస్తుంది. అయితే శుద్ధ్యంకురితమైకాగ్ర్యం వివేకేనాభిబద్ధయేత్ ప్రియా ప్రియ వివేకాతో మైత్రేయా ఉపదిశ్యతే. శుద్ధ్యకుంఠితమైక్యాగ్ర్యం అన్నటువంటి పదాన్ని ఒక పాఠంగా చెప్పారు. శుద్ధ్యంకురిత ఐకాగ్ర్యం అన్నటువంటిది ఒక పాఠం. శుద్ధ్యంకురితం చిత్తశుద్ధి చేత మొలకెత్తినటువంటి ఐకాగ్ర్యం ఏకాగ్రత వివేకేన వివేకము చేత అభివర్ధయేత్ వృద్ధిని పొందును. అత అందువలన ప్రియాప్రియ వివేక, ఏది ప్రియము ఏది అప్రియము అనేటువంటి వివేకాన్ని వివేచనను మైత్రేయా ఉపదిశ్యతే, మైత్రేయి కొరకు చెప్తున్నారు. ఏమండి, ఇక్కడ విశేషం ఏమిటంటే చిత్తం శుద్ధమైందండి, యాషణావర్జనం చేశామండి, ఏ కోరికలు లేవండి, కంట్రోల్గా ఉన్నామండి. గురువుగారు చెప్పినటువంటిది నిరంతరం అలాగ వివేచన చేస్తున్నామండి. దీని నుంచి ఏం పుడుతుందండి? చిత్తశుద్ధి చేత మొలకెత్తినటువంటి వేదాంత చింతనం, వేదాంతాన్ని చింతించడం. అంటే సాధారణంగా చదువుతాం కానీ ఆలోచించాం. అసలు వ్యవహారం ఏమిటంటే ఏ విద్యకైనా అధీతి, బోధము, ఆచరణము, ప్రచారము అన్నవి 4. ఇవాళ మన అదృష్టం ఎలా ఉన్నదంటే అధీతి ఓ పుస్తకం కొనడం, ఆ పుస్తకం చదివేయడం, నేను ఈ పుస్తకం చెప్పేస్తాను మీరందరూ వినేయండి అనడం. ఈ మధ్యన 2 వదిలేసాం, అది మన బుర్రలో లేదు. ఏమిటి 2 వదిలేసాం? చదవడం కాదు, ఆలోచించడం. ఎప్పుడు ఆలోచించావు? నేను బృహదారణ్యకోపనిషత్తు కొన్నాను, బృహదారణ్యకోపనిషత్తు భాష్యంతో సహా తత్వవేదానంద సరస్వతి స్వామి వారు రాసిన తెలుగు వ్యాఖ్యానంతో చదివేశాను, నాకు తెలిసిపోయింది, నేను చెప్పేశాను. ఎలాగండి? నేను ఆలోచించానా? ఇందాకలా మీకు చెప్పాను, చిత్తము విత్తము అని 2 పాఠాలు ఉన్నాయి. ఏ పాఠాన్ని మనం తీసుకోవాలి? చిత్త పాఠం తీసుకోవాలన్నాం. ఎందుకోసం? ఒక విత్తేషణ పోతే పోదు, పుత్రేషణ పోవాలి, లోకేషణ పోవాలి, అక్కడ చిత్తమే. తర్వాత చిత్త బాహుళ్యం అన్నటువంటిది ఉన్నది కాబట్టి చిత్తమే తీసుకోవాలి. విచారణ చెయ్యాలి, బాధం కావాలి. నువ్వు చదువుకున్న దానికోసం నువ్వు ఆలోచించాలి. చదువుకోవాలంటే గురువు గారు ఉండాలి. నీ గురువు ఉన్నాడో లేడో నాకు అనవసరం. నువ్వేనా పుస్తకం కొన్నావు, కరెక్టే. ముండకోపనిషత్తు కొనేశాను, చదివేశాను, చెప్పేశాను. ఏమంటే తెలుగు అర్థం ఉన్నది సార్, ఆ తెలుగు అర్థం నేను చెప్పేశాను సార్. నీ తెలివితేటలు చాలా అల్పము. ఎందుకు? అధీతి ప్రచారము కాదు. విద్యకు 4 దశలు ఉంటాయి. చదివిన దాని గురించి ఆలోచించాలి, ఆలోచించినటువంటి దాన్ని ఆచరించాలి, అప్పుడు ప్రచారం చేయాలి. ఏమండి, నేను నలుగురికి పనికొచ్చే పని చేస్తున్నానండి, ఎవరు చదవలేరు కదా అని నేను చదివేసి అందరికీ చెప్పేస్తున్నాను. నువ్వు చదివేశావు కానీ అది ఏమిటో నువ్వు ఆలోచించావా?
నువ్వు ఒకవేళ తప్పుడు అర్థాలు చెప్తే నీ వల్ల ఎంతమంది చెడిపోతారో నీకు తెలుసా? నువ్వు ఆలోచించావా? నువ్వు అనుభూతిని పొందావా? ఆచరణలో పెట్టావా? ఎక్కడా? నేను గురువుగారి దగ్గరికి 6 నెలల క్రితం వెళ్ళానండి. నేను పాఠం చెప్పేయడం ప్రారంభించానండి. ఎలాగండి? వీడు 6 నెలలు అవ్వలేదు ఇంకా చదువుకుంటూ, వీడు పాఠం ఎలా చెప్పేస్తాడండి? ఏం ఆలోచించాడండి? ఏం ఆచరణ చేశాడండి? అందుకోసం ఏం కావాలండి? వాదం కావాలి, ఆచరణ కావాలి, అప్పుడు ప్రచారంలోకి రావాలి. ముందే ప్రచారం, చదివేశాను చెప్పేస్తాను. దాన్ని వేదాంతం అనరు, ఏ శాస్త్రము అనరు. ఏ శాస్త్రానికైనా నేర్చుకోవాలి, ఆలోచించాలి, ఆచరించాలి, అప్పుడు మనం చెప్పాలి. చిత్తశుద్ధి చేత మొలకెత్తినటువంటి వేదాంత చింతనం వివేచనము చేత అభివృద్ధి చెందుతుంది. వివేచన దేని గురించి చెయ్యాలంటే ఏది ప్రియం, ఏది అప్రియం అనే విచారణ చేయాలి. ఆ విషయమై ఏది ప్రియమో ఏది అప్రియమో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తున్నాడు. పతిజాయాది భోగ్యేషు భోక్తర్యాత్మనిచేక్ష్యతే ప్రీతిస్తత్ర క్వ ముఖ్యేయం కుత్ర ముఖ్యేతి చింత్యతాం. ఏమండి, అదేమిటో మాకు చెప్పండి. పతిజాయాది భోగ్యేషు, భర్త, భార్య, పిల్లలు మొదలైనటువంటి అనుభవించబడేటువంటి వస్తువులందు, భోక్తరి ఆత్మని, అనుభవించేటువంటి వాడు భోక్త అయినటువంటి ఆత్మయందు కూడా, తత్ర ఆ విషయముల యందు ప్రీతి ఈక్షతే చూడబడుతున్నది. మనకి దేహ సంబంధమైన విషయాలకు ప్రీతి ఉన్నది, ఆత్మ సంబంధ విషయాల యందు ప్రీతి ఉన్నది. క్వముఖ్య, ఏది ముఖ్యమైనటువంటిది? కుత్ర, దేని యందు? అముఖ్య, ఏది అముఖ్యము? ఏది ముఖ్యం, ఏది అముఖ్యం అంటే ఏమండి, నేను అధీతి ప్రచారం ముఖ్యమా, వాదము ఆచరణ ముఖ్యమా? అధీతి ప్రచారం అనవసరం. ఎందుకోసం? నువ్వు చదవడం, నువ్వు చెప్పడం చేస్తే నువ్వే చెడిపోతావు, ఎవడు చెడిపోడు. నీకు సరైనటువంటి జ్ఞానం ఉండదు కాబట్టి నువ్వు చెప్పి ఎవడో నీకన్నా తెలియనటువంటి వాడు విని ఓహో నువ్వు చాలా జ్ఞానివి అనుకుంటే వాడు అనుకోవచ్చు, కానీ నువ్వు వ్యక్తిగతంగా చెడిపోతావు. నీకేం కావాలి? బాధం కావాలి, ఆచరణ కావాలి. నువ్వు ఆలోచించాలి, ఆచరణ. ఏమిటి బాధ, ఆచరణ అంటే భర్త, భార్య, పుత్రులు అనుభవించబడేటువంటివి భోగ్యములు, అనుభవించేటువంటి వాడు ఆత్మ. ఈ రెండింటిలో ఏది ముఖ్యమో అంటే అనుభవించబడే భార్యాదులందు ప్రీతి ముఖ్యమా, అనుభవించే ఆత్మయందు ప్రీతి ముఖ్యమా అని విచారణ చేయాలి. అనుభవించబడేటువంటి విషయాలు భాగానంతరం నశిస్తాయి. ఏమండి, వాళ్ళ లడ్డూలు కొనుక్కున్నాం, తిన్నాం, అయిపోయాయి. మైసూర్ పాక్ కొనుక్కున్నాం, తిన్నాం, అయిపోయాయి. అలాగే పెళ్లి చేసుకున్నాం, కొన్నాళ్ళు భార్య, ఆవిడ మనమో ముందెళ్ళిపోతాం, అనిత్యం. అలాగే కొడుకు, వాడికి ఏదో పెట్టామని పెద్దవాడిని చేసాం, వాడేనా వాడిని వదిలేస్తాడు, మనమేనా వాడిని వదిలేస్తాం, బయటికి పోతాం. కాబట్టి అవి అనిత్యాలు, భాగానంతరం నశిస్తాయి. అవి అనిత్యాలు. అనుభవించే ఆత్మ నిత్యం, ఆత్మ నిత్యం, నశించదు. దీని యందు ప్రీతి ప్రధానంగా ఉంటుంది అని విచారణ చేయాలి. సదా భూయాసమేవాహం మానభూవం కదాచన ఇత్యనౌ అనౌపాధికీ ప్రీతి ప్రాణినామాత్మవీక్ష్యతే. అహం, నేను అంటే ఆత్మ. సదా భూయాసం, ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది.
కదాచన ఎప్పుడైనా మానభోవం లేనివాడు కాదు. ఆత్మ లేకుండా ఉండడం అనేది ఎప్పుడూ కుదరదు. ఇది అనేటువంటి అనౌపాధికి ఉపాధి సంబంధము లేని ప్రీతి ప్రియము ప్రాణినాం ప్రాణులకు ఆత్మని ఆత్మయందు ఈక్షతే చూడబడుతుంది. నేను అంటే భక్త, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది, అవినాశి. నేను అంటే ఆత్మ లేకపోవటం లేదు. ఉపాధి సంబంధం లేనటువంటి ప్రియత్వం జీవులకు ఆత్మయందే ఉంటుంది. ఆత్మకు ఉపాధి సంబంధం లేదు. భార్యాపుత్రాదులందు శరీర సంబంధమైనటువంటి ప్రీతే ఉంటుంది. ఈవిడ నా భార్య కాబట్టి ఈవిడ చెడ్డగా మాట్లాడినా నేను ఇష్టపడతాను. వీడు నా కొడుకు, తప్పుడు పని చేసినా ఇష్టపడతాను. ఈమె నా కూతురు, పొరపాటు పని చేసినా ఇష్టపడతాను. ఇంకోరు కూతురు తప్పు చేస్తే తిడతాను, ఇంకోరు కొడుకు తప్పు చేస్తే తిడతాను, ఇంకోరు భార్య తప్పు చేస్తే తిడతాను. ఎక్కడ ఎందుకు ప్రియం ఉన్నది, అక్కడ ఎందుకు ప్రియం లేదు? శారీరక సంబంధం, ఔపాధిక సంబంధం. ఉపాధి సంబంధమైనటువంటి ప్రీతి మాత్రమే భార్య పుత్రులు మొదలైనటువంటి వాళ్ళ యందు ఉంటుంది. శరీరం అనిత్యం కాబట్టి ఆ అనిత్యమైనటువంటి ఉపాధిగతమైనటువంటి ప్రీతి నశిస్తుంది. అలా కాకుండా నిత్యమైనటువంటి ఆత్మయందలి ప్రీతి జీవులకు శాశ్వతంగా ఉంటుంది అన్నారండి. ఏమండి? స్వసంబంధోపాధినాయేవ భోగ్యే ప్రీతిర్నతు స్వతః అన్యథా వైరి భోగ్యేపి భోగ్యత్వాత్ ప్రీతిరాపతేత్. ఏమండి? భోగ్య వస్తువుల యందు స్వసంబంధ ఉపాధినాయేవ తన శరీర సంబంధము ప్రీతి ప్రియము కలుగును. స్వతః తనంతట తానుగా కలుగదు. ఏమండి? శరీర సంబంధమైనటువంటి ప్రీతి తన వాళ్ళ ఎందే కలుగుతుంది, పై వాళ్ళ ఎందు కలగదు. అన్యథా అలా కాదన్నాం అనుకోండి, వైరిభోగ్యేపి నీకు ఇష్టం లేని వాళ్ళ యొక్క శత్రు సంబంధమైనటువంటి ఉపాధుల ఎందు కూడా భోగ్యత్వ అనుభవించదగి ఉండటం వలన ప్రీతి ప్రియం ఆపతే ఉండాలి కదా. నీకు ఇష్టం లేని వాళ్ళ మీద కూడా నీకు ప్రీతి ఉండాలి కదా. అలా లేదు కదా. నీకు ఇష్టమైన వాళ్ళ ఎందే నీకు ప్రీతి ఉన్నది కదా. కాబట్టి ఏమండి, ప్రీతి ఎవరి యందు ఉంటుంది? నీ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళ యందే నీకు ప్రీతి ఉంటుంది. ఇతర సంబంధమైనటువంటి శరీరాలు కల వాళ్ళకి ప్రీతి ఉండదు. అంటే ఈ ప్రియం అశాశ్వతమైనటువంటి ఉపాధి ప్రీతి అనేటువంటిది ముఖ్యము కాదు. భోగ్య వస్తువులు అంటే అనుభవించబడేటువంటివి రెండు రకాలు. తన శరీరానికి సంబంధించినటువంటివి మొదటి రకం. రెండవది తనకి శత్రు శరీరానికి సంబంధించినటువంటి. తన శరీర సంబంధం కల భార్యాపుత్రాదులందే ప్రీతి ఉంటుంది. తనకి శత్రువు లేనటువంటి వాళ్ళ యందు ప్రీతి ఉండదు. అందువలన ప్రీతి అనేటువంటిది ఉపాధి సంబంధ విషయమే తప్పిస్తే యథార్థము కాదు. అది ఉపాధి సంబంధమైనటువంటి విషయం మాత్రమే. ప్రీతి అనేటువంటిది ఉపాధి సంబంధం, అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటిది మాత్రమే. అది తనంతట తాను కలిగినటువంటిది కాదు. అవిచార్యేణ పుత్రాదౌ యా ప్రీతి తాం విచారతః ఆత్మన్యేవోపసంహృత్య చిత్తైకాగ్ర్యం వివర్ధయేత్. ఏమండి? అవిచార్యేణ విచారము లేకపోవట చేత యా ఏ ప్రీతి ప్రియము పుత్రాదౌ భార్యాపుత్రాదులందు కలుగుచున్నదో తాం ఆ భార్యాపుత్రాది విషయ ప్రీతి విచారతః విచారణ చేయుట వలన ఆత్మన్యేవ ఆత్మయందే ఉపసంహరించి చిత్తైకాగ్ర్యం చిత్తమునందరి ఏకాగ్రతను వ్యవర్ధయేత్ వృద్ధి పొందించాలి. నిత్యానిత్య వివేకం లేకపోవటం చేత
భార్యాపుత్రాదుల యందు ధనాదుల యందు లోకమునందు ప్రీతి కలుగుతున్నారు. దాన్ని విచారణ ద్వారా ఆత్మయందే ఉపసంహరించుకొని చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి. ఐకాగ్ర్యమచలం కృత్వా నిధిధ్యాసన కారణం ఆత్మా ద్రష్టవ్య ఇత్యేతత్ శ్రోత్రం వ్యాఖ్యాతుమాదదే. నిధిధ్యాసన కారణం, నిధిధ్యాసకు హేతువైనటువంటి ఐకాగ్ర్యం, విచారణ మూలముగా లభించే వేదాంత ఫలమును అచలం కృత్వా చెలించకుండా చేసుకొని ఆత్మాద్రష్టవ్య ఆత్మాద్రష్టవ్య ఇత్యేతత్ అనే సూత్రమును వ్యాఖ్యానించుటకు ఆదదే స్వీకరించను. నిధిధ్యాస అంటే ఏషణాత్రయ వర్జనం వలన కలిగినటువంటి ఫలితం. దానికి కారణం వేదాంత విచారం. దానిని దృఢం చేసుకొని తరువాత మంత్రం ఆత్మా ద్రష్టవ్య అనేటువంటి మంత్రాన్ని వ్యాఖ్యానం చేయాలి. అది ఈ తరువాత వ్యాఖ్యానం చేస్తారు. దాన్ని ప్రారంభిస్తున్నారు. వైరాగ్యము వేదాంత శ్రవణ ఫలము కలిస్తేనే ఆత్మని తెలియడానికి వీలవుతుంది. కాబట్టి దాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు. మళ్ళీ వారం అవి చెప్పుకుందాం. స్వస్తి.